అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఏ దేవతారాధన చేయడం వల్ల వారికి లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో అదృష్టవంతమైన రోజుగా అయితే ఉండబోతుంది. అసలు వీరు ఊహించని విధంగా అయితే కొన్ని హఠాత్ పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:25 వీరి జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎలా ఉంటుందంటే వీరు పైకి అయితే ఎంతో గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనసు గలవారని అయితే చెప్పుకోవచ్చు. ఇట్టే కరిగిపోతారు. బాధపడుతుంటే ఎవరైనా అస్సలు చూసి సహించలేరు. ఎవరైనా సహాయం కావాలంటే తప్పకుండా తన దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేసేంత మనసు కలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు కష్టపడే సొమ్ము తప్పకుండా అయితే కుటుంబ పరంగా అటు తాత ముత్తాతల నుండి వచ్చే ఆస్తుపాస్తులు పెద్దగా ఎవరికైతే ఉండవు, కానీ స్వతహాగా వీరు కష్టపడి పనిచేసినటువంటి దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. అందరికీ సంతోషంగా అయితే చూపిస్తూ ఉంటారు. వీరి యొక్క కుటుంబాన్ని కానీ స్నేహితులను కానీ తప్పకుండా తమ వంతు సహాయం అయితే అందిస్తూ ఉంటారు. వీరు గొప్ప మనసు కలవారైతే చెప్పుకోవచ్చు. ఎంతో టాలెంటెడ్ పర్సన్. అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా ఉంటారు. అటు ఏదైనా సహాయం కోరి ఎవరైనా వస్తే మాత్రం లేదు అని అస్సలు చెప్పరు. వారికి ఉన్న దాంట్లోనే సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క విజయానికి దారితీసేటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం, అలాగే వీరి యొక్క ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. అయితే ఈరోజు ఈ రాశి గల వారికి ఎక్కడున్నా కూడా ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అయితే వీరు క్రియేట్ చేసుకోబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా వీరి యొక్క నడవడిక కూడా ఉండబోతుంది. అసలు ఆ విధంగా అందరిని ఆకట్టుకునేంత మంచి రూప లావణ్యాన్ని కూడా వీరు కలిగి ఉండడం ఎంత విశేషం. వీరి యొక్క మాట తీరు కూడా అలాగే ఉంటుంది. దూరమైనటువంటి బంధాన్ని సైతం తిరిగి మరలా అర్థం చేసుకుని వారిని తిరిగి బంధాన్ని కలుపుకునేంత మనస్తత్వం కలవారు. అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితం వీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా వీరితో మాట్లాడడం, అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది, ఒక రహస్యం అనేది వీరు తెలుసుకోవడం కూడా జరగబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు విన్నటువంటి ఒక రహస్యం కావచ్చు, విననటువంటి ఒక వార్త కావచ్చు, మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. ఇది ఒక హఠాత్ పరిణామం అయితే మీరు భావించవచ్చు. వీరి ద్వారా విన్న తర్వాత కూడా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారికి కూడా తిరిగి మరలా మీరు మాట్లాడమని చెప్పి అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీతో మాట్లాడడం, వారు మీతో చాలా రోజులుగా పంచుకోలేనటువంటి భావాలను, విషయాలను అన్నింటినీ కూడా ఎంతో మనసు విప్పి మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు చేసేటువంటి పని ఏ చోటైనా కొంతమంది శత్రువులు అయితే ఎక్కువగా ఉన్నారు కనుక అటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక మీరు చేసేటువంటి పని దగ్గర మీరు ఏదైతే ఒకటి నిక్కచ్చిగా ఉన్నట్లుగా మాట్లాడుతూ ముక్కుసూటిగా మాట్లాడుతుంటారో అది ఈ రోజుల్లో ఎవరికైతే అస్సలు నచ్చదో అటువంటి వ్యక్తులు నచ్చకపోవడం ద్వారా వారి ద్వారా మీరు వారికి శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత నిరాశకు లోనవ్వడం కూడా వారి కోపం వారికి ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది ఈ రోజు నుండి దూరమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను, అలాగే ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఆ సమస్యలన్నిటికీ కూడా మీరు ఒక తెర అయితే దించబోతున్నట్టు చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క సమస్యలను, కష్టాలను, తెరబడినటువంటి అవకాశాలను కూడా ఈ రోజున మీకు ఒక దైవానుగ్రహం వల్ల కనగబోతుంది. మరి ఈ రోజున మీరు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు అయితే చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎదురయ్యేటువంటి కష్టాల, సమస్యలను ప్రతిరోజు కూడా ఈరోజు మీకు తప్పకుండా అయితే దాటగలరు. ఏ పని చేసినా కూడా మీరు తప్పకుండా శివనామస్మరణ చేస్తూ మనసులో తప్పకుండా శివనామస్మరణ మీరు జపించుకుంటూ ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా నష్టాల నుండి అయితే మీరు తప్పించుకున్న వారు అవుతారు. డబ్బును కూడా ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది.
ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. అలాగే ఈ యొక్క రాశిగల వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకురాకండి. అలాగే మీరు చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. అంత పట్టించుకోవడం కూడా మంచిది కాదు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. మనశ్శాంతి అనేది ఎక్కువగా లభిస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఈరోజు ఉండడం చూస్తారు. అలాగే విద్యార్థులకు కూడా మీ యొక్క కళ నెరవేరేటువంటి గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఉన్నత స్థాయిని అయితే చేరబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. వీరికి ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో సాధించాలని చెప్పి ఒక సంకల్పం అనేది వీరు నిలబెట్టుకుంటారు. దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. భవిష్యత్తు గురించి వీరు ఆలోచించడం ఒక ప్రణాళిక కూడా ఒక విజయ పదంలో మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కాకపోతే ఈరోజు వీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం మరిన్ని ఎక్కువ విజయాలను సాధించడానికి అయితే దారితీస్తాయి. మొత్తం మీద చూస్తున్నట్టే కనుక ఈ యొక్క రాజుగల వారికి రేపటి రోజున సానుకూలమైన రోజులు చెప్పుకోవచ్చు. ఎన్నో అవకాశాలు ప్రారంభించినట్టు పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. భవిష్యత్తు ప్రణాళికలు మీరు ముందంజ ఉండడానికి కొన్ని సమయాల్లో ఎక్కువగా అస్థిర బుద్ధి వ్యవహరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి విజయం కూడా పడిపోతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం వల్ల వారి యొక్క సలహాలు పాటించడం కొన్ని అయితే మంచివి కావు. అవి మీ యొక్క జ్ఞానంతో మీరు ఆలోచించి మీ యొక్క మనస్సాక్షి చెప్పిన మాటను వినటం ఎంతైనా మంచిది. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు మీరు ఆలోచిస్తూ అడుగులు వేయడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా అయితే మీకు ఉండబోతుంది. ఏదైనా సరే మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడము చేసేటువంటి తప్పులను కూడా చేయబోతున్నారు. రేపటి రోజున కొంతమంది చెడ్డవారు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అయితే ఇతరులకు చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వ్యాపారంలో ధర్మబద్ధతతో ఉంటారు కనుక అడ్డంకులన్నీ మీకు ఏమైనా తొలగిపోతాయి. వారి యొక్క కుటుంబ విషయాలను మీకు సమిష్టిగా తీసుకొని చాలా మేలే జరుగుతుంది. ఇతరుల విషయాలు ఎక్కువగా ఈరోజు కలగజేసుకోవడం అస్సలు వద్దు. మౌనం పాటించడం ఎంతైనా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా ఎవరికి ముందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు పరమేశ్వర ఆరాధన మీకు నవగ్రహ శ్లోక ధ్యానం కూడా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు దైవబలం అనేది మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది. దత్తాత్రేయ స్వామిని ధ్యానించడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. పెద్దల ఆశీర్వచనాలు మీ మీద ఈరోజు నిండుగా ఫలించబోతున్నాయి. ఎటువంటి సమస్య అనిపించినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేయడం వల్ల ఆ పనులన్నింటిలో విజయాన్ని సాధించబోతున్నారు. ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం దేనైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించి దానికి సంబంధించినది ఏదైనా ఉంటే తప్పకుండా చూసుకోండి. బంధువులతో వ్యవహారాలు అంటిముట్టినట్లుగా ఉండాలి. ఈరోజు మా ప్రయాణాల్లో శుభప్రదంగా ఉండబోతున్న సమయానికి పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతారు. రేపటి రోజున ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అయితే అవుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభ సూచనలు ఎక్కువగా కనబడతాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఎక్కువగా పెరుగుతుంది. స్థిరాస్తులు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా కూడా నిండి ఉంటుంది. మీకు ముఖ్యమైనటువంటి వార్త కూడా ఒక పని కూడా పూర్తి అవ్వబోతుంది. శాంతంగా వ్యవహరించడం వల్ల విజయాలన్నీ మీ వెనకే వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది. ఎంతైనా సహనం పాటించాలి. మౌనం పాటించాలి. మీకు తప్పకుండా రేపటి రోజున ఏదైనా కానీ ఒక సహాయ సహకారాలు కోరుకుంటున్నారు. ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు తప్పకుండా అంది తీరుతాయి. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో మీకు కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మన్నలను పొందబోతున్నారు. శత్రువులు కూడా మీ నుండి పరారవబోతున్నారు కనుక ఈ విషయాన్ని తగు జాగ్రత్తలు పాటించడం రేపటి రోజున మధ్యాహ్నం 1:25 తర్వాత మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. మీకు నచ్చినటువంటి శుభవార్తలు ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు. రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం. మరియు 2, 3, 9 ఈ సంఖ్యలు మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. అలాగే బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్ రేపటి రోజున మీకు చాలా శుభసూచకంగా అయితే ఉంటుంది. ఆ దుస్తులను మీరు ధరించి వెళ్ళడం వల్ల మీ చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా అయితే పూర్తవుతుంది. రేపటి రోజున ఈ రంగులు మీకు చాలా కలిసి వస్తాయి. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన చేయడం వల్ల, అలాగే రేపు దత్తాత్రేయ స్వామిని మీరు ఆరాధించడం ఎంతైనా శుభప్రదం. స్వామివారి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వచనాలు మీరు తప్పకుండా పొంది తీరడం వల్ల
మీకు ఎంతైనా పాజిటివ్గా ఉండడం వల్ల హ్యాపీగా ఉంటారు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధనను పరిహారాలను చేసుకోవడం వల్ల మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.